నమస్కారం. భగవద్గీత 5వ అధ్యాయము కర్మ సన్యాస యోగము 19వ శ్లోకము. ఇహైవ తైర్జితః సర్గో యేషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణి తే స్థితాః. యేషాం మనః ఎవరి మనస్సు సామ్యే స్థితం సమభావమునందు స్థితమయ్యుండునో తైః వారిచే ఇహ ఏవ ఈ జన్మయందే సర్గ అంటే జగత్తంతయు ఈ జనన మరణ రూపమైనటువంటి సంసారమంతయు జిత జయింపబడినది. హి ఏలనన బ్రహ్మ సచిదానంద ఘనపరమాత్మ నిర్దోషం సమం దోషరహితుడు సముడు. తస్మాత్ అందువలన తే వారు బ్రహ్మణి స్థితా సచిదానంద ఘనపరమాత్మయందు స్థితులు అనగా వారు త్రిగుణాతీతులు జీవన్ముక్తులు అని అర్థం. దీని యొక్క మొత్తం భావాన్ని మనం తెలుసుకోవాలంటే ఈ విధంగా ఉంటుంది. ఎవరి మనస్సు అయితే సమభావమునందు స్థిరముగా ఉంటుందో, అంటే నిన్న మనం చెప్పుకున్నాం కదా ఈ 18వ శ్లోకం అంతకుముందు శ్లోకాలలో, వారు ఈ జన్మలోనే అనగా జీవించి ఉండగానే సంసారాన్ని అంటే ఈ జనన మరణ చక్రమును జయించిన వారవుతారు. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మనం. ఎవరి మనస్సు అయితే సమభావమునందు స్థిరముగా ఉంటుందో, సమభావం అంటే నిన్న మనం చెప్పుకున్నాం కదా, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవ శ్వపాకే చ పండితా సమదర్శిన. అలాంటి పండితులు వాళ్లే సమదర్శినులు, వాళ్ళనే పండితులు అంటాము. శునకము శునకమాంసము తినువాని ఎందును, పండితుని ఎందును, అందరి ఎందు, ఆవు ఎందు, ఏనుగు ఎందు, కుక్క ఎందు, సృష్టిలోని సమస్త ప్రాణుల ఎందు, ఇది అది అని కాకుండా అన్ని ప్రాణుల ఎందు కూడా సమభావాన్ని కలిగినటువంటి వాడే పండితుడు. పండితులు సమభావాన్ని కలిగి ఉంటారు అని చెప్పారు కదా. అలాంటి సమభావం స్థిరంగా ఉండాలి. ఎప్పుడో కాసేపు జస్ట్ ఒక క్షణం అట్లా సమభావం వచ్చి మళ్ళీ వెళ్ళిపోవటం కాదు. అది స్థిరంగా ఉండాలి. స్థిరంగా అంటే కంటిన్యూయస్గా స్థిరంగా ఉంటూ, అంటే మూడ్ స్వింగ్స్ ఎక్కడా ఉండకూడదు అనమాట. కంటిన్యూయస్గా ఉంటూ వారు ఆ సమభావంలోనే ఉంటారో వారు ఈ జన్మలోనే జీవించి ఉండగానే సంసారాన్ని అనగా జనన మరణ చక్రమును జయించిన వారు అవుతారు. ఎందుకు అంటే పరబ్రహ్మము నిర్దోషమైనది మరియు అందరిలోనూ సమంగా ఉంటుంది. కాబట్టి అటువంటి సమదృష్టి కలిగిన వారు బ్రహ్మమునందే నిలిచి ఉంటారు. ఇక్కడ ఈ శ్లోకంలో భగవంతుడు సమత్వం యొక్క గొప్పతనాన్ని వివరించారు. రాగద్వేషాలకు అతీతంగా సుఖదుఖాలను శత్రుమిత్రులను సమానంగా చూడగలిగే మనస్సు ఉన్నవారు ముక్తి కోసం మరణం దాకా వేచి ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఇప్పుడే బతికున్నప్పుడే జీవన్ముక్తులు అవుతారు. ఈ శ్లోకం నిజంగా ఒక ఆధ్యాత్మిక పరిణతికి ఒక గీటురాయి లాంటిది. దీనిని మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి కొన్ని అంశాలు మనం జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంటుంది. కొన్ని పదాలు మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. జీవన్ముక్తులవుతారు అంటారు. ఇప్పుడే విజయం. ఏమిటిది? సాధారణంగా మోక్షం అంటే మరణం తర్వాత లభించేది అని మనం చాలామంది భావిస్తుంటాం. కానీ ఇక్కడ ఈ శ్లోకంలో ఇహ ఏవ ఇక్కడే ఈ జన్మలోనే అనే పదం మనకు చాలా కీలకమైనటువంటిది. మనస్సు సమస్థితిని పొందితే భౌతిక శరీరం ఉండగానే సంసార బంధనాల నుండి విముక్తి పొందవచ్చు అని కృష్ణ పరమాత్మ స్పష్టం చేస్తున్నారు. అంటే మోక్షం అనేటువంటిది ఇట్స్ నాట్ ఎ ప్లేస్ క్రియేటెడ్ ఇన్ స్పేస్, ఇట్స్ ఎ స్టేట్ ఆఫ్ మైండ్. మనస్సు యొక్క ఒక స్థితి. మోక్షం అనేది ఎక్కడో ఒక ప్రదేశం కాదు, అది మనస్సు యొక్క ఒక స్థితి అన్నమాట. అంటే ఆ సమత్వ స్థితి. ఈ సమత్వమే బ్రహ్మత్వం అంటున్నాడు. పరబ్రహ్మము నిర్దోషమైనది మరియు సర్వవ్యాప్తమైనది. అంటే అది కుల మత జాతి లేదా గుణభేదాలు లేకుండా అందరిలో కూడా సమానంగా ఉంటుంది. ఎప్పుడైతే మన మనస్సు ఇతరులలోని బాహ్య రూపాలను దోషాలను చూడకుండా అందరిలో ఉన్నటువంటి ఆ పరమాత్మతత్వాన్ని మాత్రమే చూస్తుందో అప్పుడు మన మనస్సు బ్రహ్మతత్వంతో సమానమవుతుంది. నిర్దోషం హి సమం బ్రహ్మ అనే ఒక వాక్యం ఇక్కడ ఉన్నది. నిర్దోషం హి సమం బ్రహ్మ అంటే బ్రహ్మమునకు రాగద్వేషాలు ఉండవు. మనం కూడా ఆ స్థితికి చేరుకున్నప్పుడు
మనం బ్రహ్మంలోనే ఉన్నట్లు, మనమే బ్రహ్మం అయినట్లు. ఇక్కడ ఇది అద్వైతానికి, ఇది గొప్ప అద్వైతాన్ని చెప్పేటువంటి ఒక గొప్ప శ్లోకం అన్నమాట. మనస్సు యొక్క నిలకడ, సామ్యే స్థితం మనః అనేటువంటి ఫ్రేజ్ చూస్తే, మనస్సు స్వభావం ద్వంద్వాల మధ్య ఊగిసలాడుతుందంటే సుఖము దుఃఖము ఈ రెండింటి మధ్య ఊగిసలాడుతూనే ఉంటుంది కదా. లాభము నష్టం ఈ రెండింటి మధ్య మనం ఊగిసలాడుతూనే ఉంటాం కదా. జయము అపజయము, సక్సెస్ ఫెయిల్యూరు, వీటి మధ్య మనం ఊగిసలాడుతూనే ఉంటాం కదా. ఈ ఊగిసలాటలు ఏవీ లేకుండా, ద్వంద్వాలు అనేవి ఏవీ లేకుండా ఉండటమే. ఇప్పుడు ఏమాత్రం అలజడి లేకుండా ప్రశాంతంగా ఉన్నటువంటి సరస్సు దగ్గరికి వెళితే అలజడి ఏమాత్రం, ఆ సరస్సులో పైన ఉన్న ఆకాశం మనకు స్పష్టంగా సరస్సులో అలాగే ఈ అలజడులు, ఈ ద్వంద్వాలన్నీ కూడా సుఖము దుఃఖం ఇవన్నీ కూడా అలజడులే. సుఖము అలజడే, దుఃఖము అలజడే, పుణ్యము అలజడే, పాపము అలజడే. పుణ్యము పాపము, పుణ్యం గోల్డెన్ చైన్ అయితే పాపం అనేటువంటిది ఐరన్ చైన్. ఏదైనా చైన్స్ ఇవన్నీ అలజడులే. స్థిరంగా ఉన్నటువంటి మనస్సులో పరమాత్మ దర్శనం కలుగుతుంది. పరిస్థితులు ఎలా ఉన్నా మన ప్రతిస్పందన మారనప్పుడు మనం బాహ్య ప్రపంచం మీద విజయం సాధించాం. ఏ విధమైనటువంటి పరిస్థితులైనా రాని మనం రియాక్టివ్ బిహేవియర్ అంటే రియాక్ట్ అవ్వకూడదు. రియాక్టివ్ బిహేవియర్ అనేది అస్సలు ఉండకూడదు. రియాక్షన్ అలానే ఉంటే, పరిస్థితులు ఎట్లా ఉన్నప్పుడు కూడా మన రియాక్షన్ ఒకటే ఎప్పుడైనా సరే ఉంటే ఈ బాహ్య ప్రపంచం మీద మనం విజయం సాధించాం. దీనిని జితఃసర్గ అని. ఇప్పుడు సమదృష్టి అంటే ఎదుటివాడి ప్రవర్తనతోటి సంబంధం లేకుండా, ఎదుటివాడు ఎట్లాంటి వాడైనా కావచ్చు, వాడి ప్రవర్తనతోటి, వాడి స్టేటస్ తోటి, వాడి దీనితోటైనా సంబంధం, వాడి సామాజిక స్థితితోటి ఏ విధమైనటువంటి సంబంధం లేకుండా ఆ మనిషిని గౌరవించటం, ఇది సమదృష్టి. స్థితప్రజ్ఞత, కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా, సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోకుండా ఉండటం. దోషరాహిత్యం ఏమిటంటే ఇతరుల తప్పులను వెదగడం మానేసి మనస్సును పవిత్రంగా ఉంచుకోవడం. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు మన దేశం యొక్క 2వ రాష్ట్రపతి. వారు ఒక అద్భుతమైనటువంటి వారు ఈ శ్లోకం గురించి చెబుతూ, ఎవరైతే సమత్వాన్ని సాధిస్తారో వారు కాలాతీతమైనటువంటి బ్రహ్మతత్వాన్ని ఈ కాలగమనంలోనే అనుభవిస్తారు. అంటే ఈ ప్రజెంట్ టైంలోనే. అంటే మన ఆలోచనలలో స్వార్థం పోయి సమభావం వచ్చినప్పుడు మనం మనిషిగా ఉంటూనే దైవత్వాన్ని పొందవచ్చు. ఇప్పుడు ఆయన రాసినటువంటి భగవద్గీత వ్యాఖ్యానంలో మళ్ళీ ట్రూ రిలీజియన్ అనేటువంటి ఒక భావనలో అంట్లో ఈ శ్లోకానికి అత్యంత లోతైన ఆధునికమైనటువంటి వివరణ ఇచ్చారు. ఈ శ్లోకం యొక్క సారాంశం కేవలం మతం కాదు, అది విశ్వజనీన ఆధ్యాత్మికత, యూనివర్సల్ స్పిరిచువాలిటీ అని అంటారు. మతం అంటే సిద్ధాంతం కాదు, అది ఒక అనుభవం. ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్. నిజమైన ధర్మం గురించి ఆయన చెప్తూ అంటారు కదా, అది బాహ్యమైన ఆచారాలలో లేదని, మనస్సు పొందే సమత్వ స్థితిలోనే నిజమైన ధర్మం ఉన్నదని. సామ్యే అంటే ఈక్వానిమిటీ అనే పదాన్ని ఆయన నిజమైన మతానికి పునాదిగా అభివర్ణిస్తారు. దైవత్వము అంటే ఏమిటి అంటే సమానత్వమే. నిర్దోషం హి సమం బ్రహ్మ అనే వాక్యానికి దేవుడు అంటే ఎక్కడో ఆకాశంలో ఉండేటువంటి వ్యక్తి కాదు. దేవుడు అంటేనే పరిపూర్ణమైనటువంటి సమానత్వం. పరిపూర్ణమైన సమానత్వమే భగవంతుడు. మనుష్యుల మధ్య మనం చూసే కుల మత వర్గ భేదాలన్నీ మన అజ్ఞానం వలన కలిగే దోషాలు కానీ, పరబ్రహ్మము భగవంతుడు నిర్దోషమైనటువంటి. కాబట్టి ఎవరైతే ఎదుటి మనిషిని తనతో సమానంగా చూస్తారో వారే దేవుడు. అప్పటికప్పుడు అతను దైవత్వాన్ని పొందుతాడు. గాడ్ లైక్ నేచర్. అందరినీ, ఎవరినైతే తనతోటి సమానంగా చూస్తాడో వారు అప్పటికప్పుడు దైవత్వాన్ని పొందుతారు. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ. అంతే కదా దాని అర్థం. ముక్తి అనేది మరణం తర్వాత ఎక్కడికో వెళ్ళటం కాదు. మనస్సులో రాగద్వేషాలు నశించి సమభావం ఏర్పడిన మరుక్షణమే మనము ముక్తులము. ఇది ఈ శ్లోకం గురించి ఇంకా చెప్పుకుంటూ పోవచ్చు, చాలా ఉంది. పెద్దవాళ్ళు చాలామంది, పెద్దలందరూ తత్వజ్ఞానులు అంతా కూడా ఎన్నో విషయాలు చెప్పారు ఈ శ్లోకం. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.